నమస్కారం. ఈటీవీ భారత్ కు స్వాగతం. మీరు చూస్తున్నారు న్యూస్ టైం. పోస్టల్ బ్యాలెట్లపై మరోసారి కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టత. 13A ఫామ్పై అటెస్టేషన్ అధికారి సంతకం చాలు, సీల్ హోదా లేకున్నా చెల్లుబాటవుతుందని వెల్లడి. లెక్కింపు కేంద్రంలో అలజడులు సృష్టిస్తే జైలుకే. అల్లర్లకు తావు లేకుండా పటిష్ట భద్రత ఏర్పాటు చేశామన్న సీఈఓ. ఫలితాల తర్వాత విజయోత్సవ ర్యాలీలు చేయకూడదని స్పష్టం. చంద్రబాబును కలిసిన పిన్నెల్లి బాధితుడు మాణిక్యాలరావు. పిన్నెల్లి సోదరుల నుంచి ప్రాణహాని ఉందన్న మాణిక్యాలరావు. పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చిన చంద్రబాబు. తాడేపల్లి పిఎస్లో సజ్జలపై దేవినేని ఉమా ఫిర్యాదు. సజ్జలపై ఈసీ క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్. ఏజెంట్లను రెచ్చగొట్టేలా మాట్లాడడం కోడ్ ఉల్లంఘన అని వెల్లడి. బినామీల పేరుతో సీఎస్ భూములు కొట్టేశారు. 100 ఎకరాలు అగ్రిమెంట్ చేసుకున్నారన్న పీతల మూర్తి యాదవ్. సీఎస్ వెంటనే తప్పుకోవాలి లేదా రాజీనామా చేయాలని డిమాండ్. ఏలూరులో ప్రేమోన్మాది ఘాతుకం. ప్రేమను నిరాకరించిందని యువతిని కత్తితో నరికి చంపిన యువకుడు. అనంతరం ఆత్మహత్యాయత్నం. ఏబీ వెంకటేశ్వరరావుకు ఏపీ హైకోర్టులో ఊరట. క్యాట్ ఉత్తర్వులను సస్పెండ్ చేసేందుకు నిరాకరించిన హైకోర్టు. సీఎస్ ను కలిసిన సీనియర్ ఐపీఎస్ అధికారి. అధికార చిహ్నం తెలంగాణ తల్లి విగ్రహంపై కుదరని స్పష్టత. రాష్ట్ర అధికార చిహ్నం ఆవిష్కరణ వాయిదా. జూన్ 2న అధికార చిహ్నం విడుదల చేయాలని భావించిన ప్రభుత్వం. కాంగ్రెస్ కేసీఆర్ పేరు కనిపించకుండా నిర్ణయాలు తీసుకుంటోంది. కాకతీయ తోరణం, చార్మినార్ను తొలగించడం అంటే మూర్ఖపు నిర్ణయమే. బీఆర్ఎస్ తరపున నిరసన కార్యక్రమాలు చేపడతామన్న కేటీఆర్. కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్లపై విచారణ జూన్ 1కి వాయిదా. కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్లపై కౌంటర్ వేయాలని ఈడీకి కోర్టు ఆదేశం. కౌంటర్ దాఖలు చేసేందుకు 2 రోజులు గడువు కోరిన ఈడీ. ఇవి ఇప్పటివరకున్న ప్రధానాంశాలు. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం www.etvbharat.com వెబ్సైట్ను సందర్శించండి.